హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము పీతలు క్రాబ్స్ అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ టైం మేము ఇన్ని డేస్ నుండి, ఐ మీన్ 2 years నుండి ఇక్కడ సముద్రం పక్కనే ఉన్నా కూడా ఎప్పుడు క్రాబ్స్ తెచ్చుకోలేదు. సో మా ఇంటి పక్కన వాళ్ళు చేద్దాము తీసుకొద్దాం అని చెప్పేసి అంటే ఇక్కడ మార్కెట్కి అయితే వెళ్ళాము. లైక్ సముద్రం నుండి ఫ్రెష్గా అక్కడ తీసుకొచ్చి అమ్ముతారు అన్నట్టు. ఆ వ్లాగ్స్ నేను మినీ వ్లాగ్స్గా పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మేము ఎలా తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము అనేసి. సో అవి వ్లాగ్స్ అయితే చూడండి, మినీ వ్లాగ్స్. సో పీతలు అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ టైం మా అమ్మ కూడా ఇప్పటివరకు తినలేదంట, భాస్కర్ తినలేడు. సో నేనైతే ఎలా చేయాలో కూడా తెలియదు. నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి అయితే చేద్దామని అనుకున్నాను. సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తా. సో ఎలా ఎంజాయ్ చేస్తామో, అసలు తింటామో లేదో అయితే తెలియదు. కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేస్తున్నాను. నార్మల్ రైస్తోనే ఉట్టి ప్లెయిన్ బగారా రైస్ అయితే చేస్తున్నాను. సో ఎందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ బగారా రైస్కి నార్మల్ రైసే, ఈ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ ఉట్టి రైస్, ప్లెయిన్ రైస్ చేసేసి చూడండి. క్రాబ్స్ మాకైతే భయమే అవుతుంది, ఇంత నీశ్వాసం వస్తుందో అని చెప్పి అమ్మ వాష్ చేసి పెట్టింది, అన్ని రెడీ చేసి పెడితే నేను వచ్చాను అన్నట్టు కుక్ చేయడానికి. ఇది కొంచెం పసుపు, సాల్ట్ అండ్ లెమన్ తోని వాష్ చేసి అయితే పెట్టింది చూడండి. ఇది అక్కడే క్లీన్ చేయించుకొని వచ్చాం మేము. అండ్ మెయిన్ అసలు చాలా సింపుల్ రెసిపీ అయితే చేస్తున్నాను నేను. టమాటో ప్యూరీ అండ్ జింజర్ పేస్ట్. మా ఇంట్లో ఇంత జింజర్ పేస్ట్ ఉందండి, మేము చాలా ఉన్నోళ్ళం. అసలు ఎల్లిపాయలు ఎంత కాస్ట్ అయిపోయాయి కదా అసలు. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్. సో అంతా రెడీ ఉంది, అమ్మ మొత్తం రెడీ చేసి పెట్టింది. సో మనమైతే కుక్ చేసేద్దాం. సో అమ్మ పాపకు ఫీడ్ చేస్తుంది, అప్పటికల్లా నేను రెడీగా వంట చేసేసి మళ్ళీ నేను తర్వాత తనని ఫీడ్ చేయడానికి అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మేము 1 kg క్రాబ్స్ అయితే తీసుకున్నాము. మొత్తం క్లీన్ చేశాక ఇలా ఉంది. అయితే ఇవి మీడియం సైజ్ క్రాబ్స్ అండి. సో నేను వచ్చేసి ఈ క్రాబ్స్ ఇలా హాఫ్ కట్ అయితే చేయించాను, బికాజ్ కొంచెం గ్రేవీ అందులో పోతేనే కదా మనకు కొంచెం టేస్ట్ తెలుస్తుందని చెప్పి. సో ఇలా మంచిగా నీట్గా వాష్, ఐ మీన్ క్లీన్ చేసి అయితే ఇచ్చారు. జస్ట్ మేము ఇంటికి వచ్చి వాష్ చేసుకున్నాము. అండ్ లెట్స్ స్టార్ట్ ద కుకింగ్ నౌ. ఎలా చేస్తానో ఏంటో భయం అవుతుంది గైస్, ఎలా వస్తుందో ఏంటో. లెట్స్ సి. నాకైతే ఏదైనా వంట చెడిపోయింది అనుకో, ఐ మీన్ బాగాలేదు అని అంటే మాత్రం అసలు ఆ రోజు అంతా మంచిగా గడవదు నాకు. ఫింగర్ క్రాస్, మంచిగా అవ్వాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట ఈ క్రాబ్స్కి, అందుకని చెప్పి తీసుకొచ్చాము. సో చూద్దాం, బాగుంటే కనుక మళ్ళీ మళ్ళీ తెచ్చి తినొచ్చు. మాకైతే ఇది 160 రూపీస్ ఏమో పడింది కేజీ. సో ఏముంది, తెచ్చి చేసుకుందాం, చూద్దాం, ట్రై చేద్దాం. బాగుంటే తిందాం, లేకపోతే మళ్ళీ ఇక్కడతో ఆపేద్దాం అనుకున్నాం. అండ్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చాను. కేజీ ప్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద ప్రాన్స్ అయితే తెచ్చాను. అవి కొంచెం కాస్ట్ పడింది గై, 650 అలా పడింది కేజీ. సో అవి రేపు షాలో ఫ్రై అయినా చేస్తాను, లేకపోతే సంథింగ్ మంచూరియా ఏదో ఒకటి చేస్తాను. బట్ రేపు చేస్తాను, చూద్దాం. అది కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతం మనం ఆయిల్ పోసుకుందాం. సో నేనైతే నీస్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువే ఆయిల్ పోసుకుంటాను ఎందులో అయినా, నీస్లో. సో నేను 2 అయితే పోసుకున్నాను ఆయిల్. సో నాకైతే నీసు స్మెల్ పోవడానికి ఇందులో బగారా సామాన్లు వేస్తే బెస్ట్ అని అనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. ఆకు వేసుకున్నాను. సో నేను పెద్దదే చెక్క వేసుకుంటున్నాను, లేకపోతే నోటి కింద వచ్చేస్తుంది. లవంగాలు అయితే వేసుకుంటాను. మీరు ఎప్పుడైనా క్రాబ్ తిన్నారా? ఒకవేళ తింటే ఎలా చేసుకుంటారు, మీకు ఎలా నచ్చుతుంది?
ఎప్పుడు ట్రై చేశారు? మీకు ఏమైనా స్టోరీ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. సో ఇలా ఆకులు చెక్కలు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. ఈ ఆనియన్ ప్యూరీ, టమాటా ప్యూరీ ఎందుకు చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ గ్రేవీ థిక్నెస్ కోసం, గ్రేవీ ఉంటుంది కదా అని చెప్పి. సో గ్రేవీ ఉంటేనే కదా దానికి టేస్ట్. ఆనియన్ కట్ చేసే దానికంటే పేస్ట్ చేసుకున్నాక పచ్చివాసన పోవడానికి టైం పడుతుంది కదా. నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి. సో ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మా పాప తింటుందా లేదా చెక్ చేద్దాం. యశు యశు యశమ్మా, మా అమ్మని తింటున్నావా బట్టి నువ్వు? అమ్మో నానియన్ నానియన్ నేను వెళ్ళొస్తా. బడకి అమ్మో మాడిపోతుందని చెప్పేసి వచ్చేసాను. సో ఫస్ట్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్గా ఇప్పుడే అమ్మ మిక్సీ చేసింది జింజర్ పేస్ట్. సో కొంచెం ఎక్కువ పడుతుంది గైస్, నీస్ కాబట్టి జింజర్ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. నేనైతే నీస్లో కొంచెం ఎక్కువ వేస్తాను. ఇఫ్ ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకోండి తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు క్రాబ్ ఇగురు ఫ్రై లాగా చేస్తున్నాను. గ్రేవీ అయితే తింటామో లేదో అనిపిస్తుంది నాకైతే. సో ఇది పచ్చివాసన పోయే వరకు రైస్ అయితే పెట్టుకుంటాను నేను. జీరా, సో ఈ పచ్చివాసన పోయింది కదా, టమాటో ప్యూరీ కూడా వేసుకుందాం గైస్. చూడండి నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నా అండ్ 3 టమాటోస్ తీసుకున్నా. నాకు కొంచెం ఎగురు కావాలి, అవి ఓన్లీ షెల్ ఉంది కాబట్టి గ్రేవీ కొంచెమైనా ఉండాలి కదా అని చెప్పి 3 అయితే తీసుకున్నాను. వస్తుంది చూడండి, ఆయిల్ పైన తేలుతుంది కాబట్టి మనం కారం మసాలాలు అయితే వేసుకుందాము. ఇందులో అసలు ఏమీ వేయట్లేదు, జస్ట్ కారం, ధనియా పౌడర్ అండ్ కొంచెం చికెన్ మసాలా వేసుకుంటాను. నీస్లో ఎప్పుడైనా సరే కారం ఉంటేనే బాగుంటుంది. ఇది మా ఇంటి నుండి పట్టించిన కారం. సో కొంచెం ధనియా పౌడర్ అయిపోయింది అండ్ కొంచెం ఎవరెస్ట్, నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడతాను. చికెన్ మసాలా చూద్దాం. మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత క్రాబ్స్ యాడ్ చేసుకుందాం. క్రాబ్ తింటా పెట్టి క్రాబ్ క్రాబ్ క్రాబ్. టమాటో పచ్చివాసన పోయింది, మంచిగా ఉడికింది అంటే ఇందులో పైనుండి ఆయిల్ తేలాలి. సో ఇలా ఆయిల్ తేలుతుంది అని అంటే మంచిగా ఉడికిపోయినట్టు, పచ్చివాసన పోవాలి. అది ప్యూరీ ఉంది కదా అని చెప్పేసి అట్లా వదిలేయొద్దు. సో ఈ వాసన అంతా పోయాక, ఉడికింది అన్నాక మనం మసాలాలు అయితే పెట్టుకుందాం. చూడండి కలర్ అయితే బాగుంది. సో ఇందులో మనం క్రాబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కావాలంటే గ్రేవీ కావాలంటే ఇందులో వాటర్ పోసేసుకుంటే అయిపోతుంది. నేను కొంచెం వాటర్ పోసుకుంటాను తర్వాత క్రాబ్స్ పెట్టినాక. కొంచెం క్రాబ్స్ ఇందులో ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకుంటే అవి కూడా మంచి ఫ్రై అవుతుంది కదా. మరీ నీళ్ళు పోసేస్తే నీసు వాసన వచ్చేస్తుంది. సో లెట్స్ ఫ్రై వేసుకుంటున్నాను గైస్. ఉప్పు వేయడం మర్చిపోయినా మెయిన్గా. ఇప్పుడు వేస్తే మొత్తం అన్నిట్లో కలుస్తుంది కదా, సో పర్లేదు. కొంచెం తక్కువ వేసుకుంటాను బికాజ్ ఇది డైరెక్ట్ సముద్రం నుండి వచ్చింది కాబట్టి ఉప్పు ఉంటుంది అని అనుకుంటున్నా. కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండి కొంచెం నీళ్ళు వస్తుంది కదా,
సో ఆ నీళ్ళతో ఫస్ట్ అయితే ఉడకనిద్దాం, తర్వాత మనం కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. సో కొంచెం కుక్ అవ్వనిద్దాం. నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇంకా క్రాబ్స్లో కూడా మంచిగా వెళ్తుంది. అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ దీంట్లో నీళ్ళతో ఉడుకుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. అప్పుడు నా బగారా రైస్ అవుతుంది. చూడండి గైస్, మా పాప మొత్తం ఫినిష్ చేసేసింది ఆల్మోస్ట్. ఈ బౌల్ మ్యాక్సిమం ఈ బౌల్ మొత్తం తినేస్తుంది తను. ఇగో ఈ కొంచెం ఆపింది, నేను తినిపిస్తే అది కూడా తినేస్తుంది. బట్ షీ లవ్స్ వాట్ ఐ కుక్. నేను ఏం చేస్తాను తనకి, ఫుడ్ ఏం చేసి పెడుతున్నాను అనేది నేను ఫుల్ వ్లాగ్ అయితే పెట్టానండి. కావాలంటే ఈ వీడియో కింద కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చెక్అవుట్ చేయండి. చాలా మంచి ఫుడ్. నేను చెప్తున్నాను కదా, మా పాప ఫొటోస్ కావాలంటే మీరు నా ఇన్స్టా పేజ్ అయితే కింద పెడతాను. చాలా డార్క్ అయిపోయింది యాక్చువల్లీ, పుట్టిన తర్వాత డార్క్ అయిపోయింది. అసలు ఏంటి ఏం చేయాలనుకున్నాను, బట్ వన్స్ నేను ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాక తన న్యాచురల్ కలర్ రావడం అయితే స్టార్ట్ అయింది. విత్ న్యాచురల్ ఫుడ్ మీరు ఏ అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చు, బికాజ్ అంతా ఇంట్లోనే చేసేది కదా, న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఏం భయం లేదు. మంచిగా కుక్ చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా హెల్దీ ఉంటారు. అండ్ ఇప్పుడు తను 8th మంతే, లైక్ ఈ రోజుతో 8th మంత్ కంప్లీట్ అవుతుంది. బట్ షీఈ్ 9.5 kgs. మంచి వెయిట్, హెల్దీ వెయిట్ తనది. అండ్ ఫుడ్ వల్ల తనకి చాలా మంచి ప్రోగ్రెస్ అయితే వస్తుంది. సో డూ నాట్ మిస్ వాచింగ్ దట్ వీడియో. మీ పిల్లలకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను చేశాను. ఇఫ్ మీ పిల్లలకి కానీ మీ తెలిసిన వాళ్ళ పిల్లలకి కానీ హెల్ప్ అయితే షేర్ చేయండి. సో అప్పటికి మన క్రాబ్స్ ఎట్లయింది చూద్దాం. చూడండి గైస్, లోపల నుండి ఆయిల్ వాటర్ అదే వస్తుంది, మంచిగా మగ్గుతుంది. సో కొంచెం ఇంకా 2-3 మినిట్స్ అయినాక వాటర్ అయితే పోసుకుందాం. మమ్మీని భాస్కర్ని అడుగుదాం, వాళ్ళు క్రాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా. వెయిటింగా ఏదో ఫస్ట్ టైం వెయిట్ అయితే చేస్తున్నాం, కానీ ఎట్లా ఉంటుందో తెలియదు. తీసుకురావడం 1/2 kg అంటే సరిపోదు, కేజీ తీసుకుందాం అన్నాడు. చూడాలి అసలు తింటాడో లేదో. ఏం బేటే, క్రాబ్ తింటావా బేటే, ఇషు బేటే క్రాబ్ తింటావా? పైసలు పెట్టి తీసుకున్నాం కాబట్టి మా మమ్మీ అంటే పైసలు పెట్టి తీసుకున్నాం కాబట్టి తినాలంట. మీరు అంతేనా, బాగాలేకపోతే పైసలు పెట్టినాం కదా అని చెప్పి తింటారా? నాకు కింద కమెంట్ చేయండి. మా క్రాబ్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. వావ్, ఇట్స్ కుకింగ్ వెరీ గుడ్. చూడండి గైస్, ఆయిల్ తేలుతుంది, మంచి కుక్ అవుతుంది. వాటర్ అవసరం లేదనుకుంటున్నాను నేనైతే, ఇట్లనే చాలు, బగారా రైస్లో తినేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే బాగుంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది గైస్, నీ స్మెల్ అస్సలు రావట్లేదు, చాలా బాగుంది స్మెల్. స్మెల్ అయితే బాగా వస్తుంది, బాగా అనిపిస్తుంది. బట్ తింటానో లేదో అనేది భయం అవుతుంది గైస్. సో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది గైస్, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. నాకైతే ఎందులో అయినా కొత్తిమీర ఉండాల్సిందే, అసలు కొత్తిమీర లేకపోతే నేను వంటే చేయను. సో నేను కొంచెం కొత్తిమీర ఎక్కువ పెడుతున్నానండి, పిసినారితనం పనికి రాదు నాకు ఇక్కడ. కూరలో ఖచ్చితంగా కొత్తిమీర ఉండాల్సిందే. మా మమ్మీ అంటుంది కొత్తిమీర లేకపోతే వంట చేయరా అని చెప్పేసి, నేనైతే చెయ్యను గైస్, నాకు కొత్తిమీర ఉండాల్సిందే, లేకపోతే కూర అధూరా అయిపోతుంది నా కూర. మంచి కలిపేసుకుంటున్నా, స్మెల్ అయితే బాగా వస్తుంది. నేను వాటర్ యాడ్ చేయట్లేదు గైస్, మంచిగా ఉంది నాకైతే, సరిపోతుంది. గ్రేవీ వద్దు, భాస్కర్ అసలు చికెన్ గ్రేవీయే ఎక్కువ తినడు, అందుకని చెప్పి ఇది ఇగురే చేస్తున్నాను. సో ఇంకా ఒక 5-10 మినిట్స్ అట్లా ఉడికించి తర్వాత ఆఫ్ చేసేయడమే గైస్. ఇప్పుడైతే 5 మినిట్స్ ఉడకనిద్దాం. అయిపోయింది క్రాబ్ ఫ్రై.
నేను వచ్చేసరికి అమ్మ చేసేసింది, ఐ మీన్ ఆఫ్ చేసి మొత్తం క్లీన్ చేసేసింది. స్టవ్ అంతా క్లీన్ చేసేసింది. పీతల ఫ్రై రెడీ. నేను ఫస్ట్ టైం చేశాను. మంచి స్మెల్ వస్తుంది. భాస్కర్ కూడా అంటుండు బిర్యానీ స్మెల్ వస్తుందని చెప్పి. చూద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. ఈరోజు మా సండే స్పెషల్ క్రాబ్ డిన్నర్ క్రాబ్ ఫ్రై డిన్నర్ స్పెషల్ ఇది మాకు సండే. చూద్దాం, లెట్ స్టార్ట్. బగారా రైస్ కూడా చేశాను, ప్లెయిన్గా చేశాను, నార్మల్గా, అంత టైం లేకుండే. సో బగారా రైస్ విత్ క్రాబ్ ఫ్రై. లెట్ స్టార్ట్. ప్లేటింగ్ చేసి చూపిస్తాను. ఓకే, సైడ్ నుంచి ప్లేటింగ్ చేస్తున్నాను. అసలు ఈ అమ్మ వచ్చినప్పటి నుండి నైట్ టైం మేము మ్యాక్సిమం జొన్న రొట్టె తింటున్నాం. బట్ ఈరోజు సండే స్పెషల్ క్రాబ్ కాబట్టి చూడ్డానికి చాలా బాగుంది గాయస్. తిందామా? ఫస్ట్ భాస్కర్కి ఇచ్చాను. బిర్యానీ వాసన. బిర్యానీ తిను తిను, మమ్మీకి కూడా పెట్టేస్తాను. నేను ఎందుకైనా మంచిదని చెప్పి లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను గైస్. అది తెలుసా, ఇది షెల్, ఇదంతా షెల్. సో ఈ లోపల ఏదైతే ఉందో మనము బోన్ మ్యారో ఎట్లా తింటాం మటన్ది, సేమ్ అట్లనే అట్లనే తినాలి. అది తినాలి. అది పగలగొట్టు, షెల్ పగలగొట్టి, అది పగలగొట్టి షెల్ తీసేసి లోపలిది మీద బాగుంటుంది. బాగుంది. ఆ? అదే మరి దాని టేస్ట్. మమ్మీ నువ్వు తిను మమ్మీ. ఎట్లుంది, బాగుందా? అని చూడండి, కలిపాను, మోత్ వాటర్ అయితే వస్తున్నాయి. బాగుంది కదరా, బాగుంది. బాగుంది, డిఫరెంట్గా చాలా బాగుంది. నీస్ అనేదే లేదు గైస్. ఇంకా కొంచెం నేను చికెన్ మసాలా ఎక్కువ వేసాను కదా, కొంచెం ఆ టేస్ట్ వస్తుంది. అది కూడా అవసరం లేదు, ఉట్టి కారంతో కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇందులో ఇంకా కొంచెం లెమన్ పిండుకుంటే అసలు సాహసం ఇదే గైస్. చాలా బాగుంది. చాలా బాగుంది గైస్. ఎలా తినాలో చూపిస్తాను చూడండి గైస్. ఇది ముక్క కదా, ఇది మొత్తం షెల్. ఈ షెల్ ఇలా ఓపెన్ చేసుకొని ఈ వైట్ ఇది ఏదైతే ఉందో ఇలా హ్యాండ్తోని తీసుకోవాలి గైస్. ఇది ఎట్లుంటుందంటే బోన్లెస్ ఫిష్, అపోలో ఫిష్ ఎట్లుంటుంది అలా ఉంటుంది. దీంట్లో బోన్ ఉండదు, జస్ట్ లైక్ ఫిష్ టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా బాగుంది గైస్. నేను క్రాబ్ క్రాబ్ అంటే ఏదో భయపడిపోయినా కానీ నిజంగా చాలా బాగుంది. కాకపోతే పెద్ద పని కూడా కాదు గైస్. ఇది కుచ్చుకుంటుంది, ఈ షెల్ కుచ్చుకుంటుంది, మెల్లగా తీసుకోవాలి. ఈ వైట్ అంతా అంటే ఈ షెల్ అంతా పడేసేది, లోపలదే తీసుకొని తినాలన్నట్టు ఇది. అండ్ ఈ ఇగురు రైస్తోనే చాలా బాగుంది. ఇది ఉట్టిగా తినడానికి బాగుంది. మొత్తానికి హిట్ అయింది, నిజంగా బాగుంది. వీడియో
చూసారు కదా, ఒకవేళ మీరు తెచ్చుకుంటే ఒకవేళ ట్రై చేయండి. సేమ్ సింపుల్ చికెన్ కర్రీ లాగే చేశాను నేను. సో టేస్ట్ నిజంగా బాగుంది. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. బై గాయ్స్.